సార్ ఇదే సార్ మీరు ఇప్పుడు మేధావి వర్గం నుంచి మీతోటి ఈ రోజు వచ్చి మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మీ దగ్గర ఇంత గత ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఏ మాత్రం జరిగినా కూడా మీరు మీ భావ ప్రకటన స్వేచ్ఛ అయితేనేది లేకపోతే మీరు ప్రజలకు చెప్పాల్సిన విధానం మీద చెప్పిండ్రు, జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. గత ప్రభుత్వం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం వచ్చేసారు. ఇన్ని జరుగుతున్నాయి మీ దృష్టికి రాలేదని నేను అనుకోను. పాలమాకుల పాఠశాలకు సంబంధించి అయితేనేది లేకపోతే అక్కడ ములుగు జిల్లాలకు సంబంధించిన అయితేనేది మొన్న మన భువనగిరి దగ్గర 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే అయితేనేది లేకపోతే వేరియస్ దగ్గర నుంచి ఇవన్నీ నెలకు ఒక దగ్గర ఎక్కడ అక్కడ జరుగుతుంది. వాళ్ళు తిండి కోసం రోడ్లు ఎక్కుతున్నారు, ఆ తర్వాత మా అస్తిత్వం కోసం మమ్మల్ని గుర్తు కులం పేరుతో తిడుతున్నామని చెప్పేసి బయటకు వస్తున్నారు సార్. అట్లాంటి పిల్లలకు సంబంధించిన ఈ రోజు వరకు మీ మేధావి వర్గం కాసిం సార్ అయితేనేది, కోదండరెడ్డి సార్ అయితేనేది లేకపోతే ఆకునూరు మురళి సార్ అయితేనేది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు? నేను నాకు వచ్చిన జనం అడుగుతున్నారు బయటకు వచ్చాను, మీరు సమాధానం చెప్పి తీరా. నేను గురుకులాల్లో జరుగుతున్న విషయాల మీద ఆంధ్రజ్యోతిలో వ్యాసమే రాశాను, మీరు చూడలేదు. ఆంధ్రజ్యోతిలో రాశాను. ఓకే. తర్వాత ఒక 3-4 ఛానల్స్ లో మాట్లాడాను గురుకులాల మీద. నేను ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా నేను కోదండరామన్ గాను ఎమ్మెల్సీ కావడానికి ఓకే నేను ఇంకెవరో కాదు, నేను ప్రజల పక్షం నిలబడి మాట్లాడేటోని. నేను ఒక విప్లవ రచయితని, విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిని. కేసీఆర్ ప్రభుత్వం నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నాయకత్వం వహించిన. కేసీఆర్ కన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను కేసీఆర్ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఓకే. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు మాటలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు కూడా నన్ను జైల్లో పెట్టాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక జైల్లో పెట్టాడు. రేపు రేవంత్ రెడ్డి కూడా నేను ఇవి మాట్లాడుతున్నందుకు జైల్లో పెడతాడు. మేము ఎప్పుడు ప్రజల పక్షమే. కనుక గురుకులాల్లో ఇవాళ జరుగుతున్న సమస్యలన్నీ, మన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న సమస్యలన్నీ ఇవాళ వస్తున్న సమస్యలే కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం అది. వీటి వెనుక ఒక కుట్ర ఉంది అంటున్న ప్రధాన స్రవంతి మీడియా గత 10 సంవత్సరాలలో వార్తలు బయటికి రాకుండా నొక్కి వేసిన వార్తలు నేను 10 వ్యాసాలు రాశాను. వాటి మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రోజుల్లో గురుకులాల్లో ఏం జరుగుతుందో 10 వ్యాసాలు రాశాను. అకాడమిక్ అన్టచబిలిటీ అని పుస్తకం వేశాను నేను. ఓకే. ఆ రోజు ఇవాళ ఈ మీడియా ప్రధాన స్రవంతి పెద్ద పెద్ద పతాక శీర్షికలు పెట్టేస్తున్నారు కదా, ఆ రోజు ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఆ రోజు కూడా ఉన్నాయి ఈ సమస్యలు. ఆ రోజు కూడా సూసైడ్ చేసుకున్నారు. మన్ననూరులో ఒక స్కూల్లో అమ్మాయి సూసైడ్ చేసి ఉరిపెట్టి చంపాడు ఒక టీచర్. ఒక టీచరు, తర్వాత ఒక మగ టీచరు, ఒక ఆడ టీచర్, ఇద్దరు వాళ్ళు ఉండరాని పద్ధతిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూసిందని ఉరిపెట్టి చంపారు. మందకృష్ణ దాని మీద పెద్ద పోరాటమే చేశాడు. ఏం చేశారు ఆ రోజు? అంటే ఈ విషయాలు అనేవి ఆనాడు బయటికి రాకుండా మీడియా తొక్కిపెట్టింది. మేము మాట్లాడుతున్నాం, ఆనాడనే మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా టీచర్ల మీద అనేక రకాల టీచర్లు విద్యార్థులను వేధించిన సందర్భాలు, పిల్లలు కొట్టుకొని, లింగాల అనే మండలం ఉంది నేను చదువుకున్న స్కూల్లే, పిల్లలు కొట్టుకున్నారు. సరే, ఆ వయసులో ఉన్న పిల్లలు ఏవో ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే సమస్య ఏమిటో మూలాలు చూడకుండా ఆ రోజు డ్యూటీలో ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉంటే ఫిజిక్స్ లెక్చర్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఒక రూమ్లో పిల్లలు ఉంటారండి, రాత్రి 11 గంటలకి స్టడీ అవర్స్ అయిపోతాయి, 10 గంటలకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు పడుకున్న తర్వాత లేచి కొట్టుకుంటే ఈ ఫిజిక్స్ టీచర్ కారణం ఎట్లయితాడు? అంటే వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో, అంటే ఒక ఫిజిక్స్ టీచర్ను సస్పెండ్ చేసి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే పరిష్కారం కాదు కదా. సమస్య లోతుల్లోకి వెళ్ళి పరిష్కారం చేయాలి. ఆ లోతుల్లోకి వెళ్ళి పరిష్కారం చేయకుండా ఆనాటి ప్రభుత్వాలైనా ఈనాటి ప్రభుత్వాలైనా మౌనంగా ఉంటున్నాయి. ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే దీని వెనక కార్పొరేట్ కాలేజీలు, ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి స్కూళ్ళు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మరి వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ యూనివర్సిటీలు నిండుగా ఉండాలంటే విద్యార్థులు ఇవి దెబ్బతినాలి, గురుకులాలు దెబ్బతినాలి, గవర్నమెంట్ యూనివర్సిటీలు దెబ్బతినాలి. ఆ దెబ్బతీసే కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెట్టారు. అందుకే ఈ సందర్భంగా నేను వెంటనే డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యారంగం అనేది తెలంగాణలో చాలా ముఖ్యమైనది. మీరు ఒక సమీక్ష నిర్వహించండి, గురుకులాల మీద ఒక సమీక్ష నిర్వహించండి, వెంటనే నిర్వహించాలని కోరుతున్నా నేను. నిర్వహించి ఏం జరుగుతుంది గురుకులాలు, ఎందుకు ఈ సమస్యలు ముందుకు వస్తున్నాయి, నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదు, ప్రిన్సిపాల్ల దగ్గర సమస్య ఉన్నదా, టీచర్ల దగ్గర సమస్య ఉన్నదా, సప్లయర్స్ దగ్గర సమస్య ఉన్నదా, లేదా మంత్రి దగ్గర సమస్య ఉన్నదా?
స్వయంగా మీరే మీ దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కనుక మీరు వెంటనే సమీక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇది ఒక్కటే విషయం. ఫైనల్ సార్, నేను ఒకటి ఏమంటే, ఇప్పుడు మీరు మేధావి వర్గానికి సంబంధించినటువంటి విషయం, మొన్న మీరు అన్న విద్యా కమిషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించిన ఆకునూరి మురళి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఆయన ఏమంటున్నారు, ఆ రోజు కూడా నేను పోయి కేసీఆర్ అడిగినా నాకు ఇయ్యలేదు, నాకు ఇవ్వకపోతే నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతుంది కదా అనవసరంగా అని చెప్పేసి, మీరు వినరా ఆ విషయం? నేను మీ దృష్టికి వచ్చిందా? వినలేదు. నేను డైరెక్ట్ ఆ రోజు కూడా నేను రిటైర్ అయిన తర్వాత డైరెక్ట్ కేసీఆర్ కాడికి పోయిన తర్వాత నాకు విద్యా కమిషన్ ఏమంటే ఆయన నన్ను పట్టించుకోలేదు, అందుకే నేను ఆయన మీద నేను ప్రాపగండ చేసిన, వీలైతే ఎక్కువ మీరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ రోజు నాకు ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీ. రేపు పొద్దున ఇదే విషయంలో ప్రొఫెసర్ కాశీం గారు తీసుకుపోయి ఇంకొక మంచి పదవి ఇచ్చింది అనుకో, కేసీఆర్ సంబంధించిన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి దేవుడు అయితేనా? మొదలు కాసిం గారికి పదవి ఇస్తే కాసిం గారికి తీసుకోడు. నెంబర్ 1 సార్. నెంబర్ 1 ఇక్కడ ఆకునూరి మురళి గారు పదవి ఇస్తే మౌనంగా ఉండడం, పదవి ఇవ్వకపోతే మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా సరైనది కాదు. మనకి పదవులతో సంబంధం ఉండకూడదు. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, మేధావి అనుకున్న వాళ్ళు సత్యం అసత్యాన్నే పరిగణలోకి తీసుకోవాలి. కేసీఆర్ గవర్నమెంట్ విశ్వసిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పు చెప్పాలి, కేసీఆర్ గవర్నమెంట్ మంచి చేస్తే మంచి చెప్పాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పు చెప్పాలి, మంచి చేస్తే మంచి చెప్పాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్కౌంటర్ జరిగింది, నేను ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ మాట్లాడాను. మొత్తం తెలంగాణ ఉన్న 10 సంవత్సరాల కాలంలో అంతమందిని ఎన్నడూ చంపలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మందిని తెలంగాణ నేల మీద చంపేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే 2 చంపారు, ఇప్పుడు 6 మంది. కనుక విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, విధాన నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ఖచ్చితంగా మనం మేధావులు ఉన్నప్పుడు సత్యమే చెప్పాలి ప్రజలకు. అందుకే విద్యా కమిషన్ చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఇంకొకటైనా ఏవైనా ఎవరైనా ప్రజలు గమనిస్తారు. రేపు మనం ఏ పాత్రలో ఉంటాం, ఏ పాత్ర నిర్వహిస్తాం అనేది ప్రజలు గమనిస్తారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం. మనకి విశ్వసనీయత ఎట్లా వస్తుందంటే మన మాట తీరు వల్లనే విశ్వసనీయత వస్తుంది. ఇవాళ ఎవరు అమాయకులు లేరు, మన చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది. సామాన్యుడు, చదువురాని సామాన్యుడు కూడా చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆకునూరు మురళి ఏమంటున్నాడు, కాసిం ఏమంటున్నాడు, అరగోపాల్ ఏమంటున్నాడు, కోదండరామ్ ఏమంటున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు వాళ్ళు. కనుక ఇవాళ ముఖ్యంగా సోషల్ మీడియా అనేది చాలా ప్రధానమైన సాధనంగా మారింది, ప్రభావం వేస్తుంది. ప్రధాన స్రవంతి మీడియా కన్నా సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతున్నారు. అందువలనే పాలకులకి సోషల్ మీడియా అంటే భయం కూడా పుట్టుకున్నది. రేవంత్ ఆ రోజు ఎవరు మోడీ గారు సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చాడు 2014లో. మొన్న సోషల్ మీడియా వల్లనే ఆయన తక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందు దాని విలువేందో బాగా తెలుసు కదా, అధికారంలోకి రాకముందు దాని ప్రభావం ఏందో బాగా తెలుసు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా ప్రభావం వేస్తుంది కదా, వేస్తుంది కనుక సహజంగా దాని పట్ల ఒక అనాసక్తో లేకపోతే వ్యతిరేక భావం అనేది వ్యక్తం అవుతుంది.